హాయ్ వియర్స్, నమస్తే. హీలింగ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి, బిహెచ్ఎంఎస్ ఎండి పీడియాటిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆటిజం. ఆటిజం అంటే పిల్లల్లో వయసుకు తగిన మానసిక ఎదుగుదల లేకపోవడాన్నే ఆటిజం అని అంటారు. ఆటిజం ఈజ్ స్పెక్ట్రమ్ డిజార్డర్ ఈజ్ ఫుల్ మెడికల్ నేమ్ ఫర్ ఆటిజం. ఇంకొచ్చేసి ఆటిజంలో మన ఏమైందిరా అంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఇనిషియేటింగ్ అప్రాప్రియేట్ ట్రీట్మెంట్, ఇట్స్ రెగ్యులర్ అసెస్మెంట్. అంటే తొందరగా నిర్ధారించుకోవడం ఆటిజం ఉందా లేదా అనేది, వీలైన తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఇంకొచ్చేసి ఇంప్రూవ్మెంట్ అనేది అంచనా వేయడం. ఆటిజం రెఫర్ టు స్పెక్ట్రమ్ ఆఫ్ న్యూరో సైక్రియాటిక్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై పూర్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్, డిలేడ్ స్పీచ్, అన్యూజువల్ అండ్ రిపీటివ్ బిహేవియర్. ఆటిజం అంటే వేరు రకాల మానసిక భావోద్వేగాల సంబంధమైన రుగ్మత మరియు సామాజికంగా అందరితో దూరంగా ఉండడం, వారి యొక్క భావాలను చెప్పకపోవడం, లేదంటే భావరహితంగా ఉండడం, మాట్లాడడం ఆలస్యం కావడం, లేదంటే మాటలే రాకపోవడం, ఒకే పదం ఒకే మాట మాటికి పలకడం ఇవి చేస్తారు. ఆటిజం ఈజ్ నాట్ ఏ డిసీజ్ టు క్యూర్. ఆటిజం అనేది జబ్బు కాదు నయం చేయడానికి. ఇంకా వచ్చేసి కాజ్ ఏంది, యూజువల్లీ ఇడియోపతిక్ కాజ్, అన్నోన్ కాజ్ అని చెప్తారు. ఇంకా వచ్చేసి జెనెటిక్ కాజెస్ ఎక్కువగా ఉంటాయి ఆటిజంలో. ఇంకా వచ్చేసి మదర్ ఏజ్ 35 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో పుట్టే పిల్లలకు ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక డెలివరీకి ఇంకో డెలివరీకి సంవత్సరం లోపే గ్యాప్ ఉందిరా అంటే వాళ్ళల్లో కూడా ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. జీడిఎం అంటే గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్కి షుగర్ ఉంటే బేబీకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఎక్కువగా ఉంది అనుకో ఆ పుట్టే బేబీకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల మందులు, ఫిట్స్కు వాల్పొరేట్, డిప్రెసివ్ మందులు, డిప్రెషన్ మందులు వాడే వాళ్ళ పిల్లల్లో ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐయూజీఆర్ ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోతే యుట్రస్లో ఆ బేబీస్ కూడా ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెలివరీ అప్పుడు ఆక్సిజన్ సప్లై లేకుండా, ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉన్నా, బేబీ పుట్టిన తర్వాత ఆక్సిజన్ సప్లై తక్కువ ఉన్నా వాళ్ళకు కూడా ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కన్సాగ్యునిటీ, మేనరిక వివాహాలు చేసుకునే వాళ్ళకు పుట్టే పిల్లల్లో కూడా ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరు ఏం చెప్తారు, వ్యాక్సినేషన్స్ ఎఫెక్ట్ వలన ఆటిజం వస్తుంది అని చెప్తారు, కానీ రీసెర్చ్లు అయితే సపోర్ట్ చేయట్లే. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది వ్యాక్సినేషన్ షెడ్యూల్లో. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు ఫాలో కావాలా. ఖచ్చితంగా వ్యాక్సిన్స్ ఇప్పియండి. మీ పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించండి. వ్యాక్సిన్స్కి అనేది ఎటువంటి ఆటిజం వస్తుంది అనేది ఎటువంటి ఎవిడెన్స్ లేదనమాట. ఇంకొచ్చేసి ఇన్సిడెన్స్ అంటే 0.5 నుంచి ఒకరికి ప్రతి 1000 మందిలో వస్తుంది. 1000 మందికి ఒకరికి వస్తుంది అనమాట. ఒకరికి రావచ్చు. ఇంకా వచ్చేసి యుఎస్లో పుట్టే పిల్లలకు ఆటిజం రావచ్చు. యుఎస్లో ఎట్లుంటుంది అంటే ఇన్సిడెన్స్ 36 బేబీస్కి ఒకరికి ఆటిజం వస్తుంది. ఎందుకు వస్తుంది యుఎస్లో? అది చిరంజీవి సినిమా ఉంది కదా, చిరంజీవి పెద్దోడైన మాటలు రావు, అడవిలో బతుకుతాడు. అట్లా యుఎస్లో ఉండే పిల్లలకు ఆటిజం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కన్కార్డెన్స్, మోనోజైగోటిక్ ట్విన్స్లో 90% ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొచ్చేసి ఆటిజం ఎప్పుడు ఘటన పడుతుంది? 3 ఏళ్ల లోపు ఘటన పడుతుంది. కొందరిలో ఎర్లీగా కూడా ఘటన పడుతుంది, బయటపడుతుంది. ఇంకా ఆటిజం ఎట్లుంటుంది? కొందరిలో తక్కువ ఉంటుంది, కొందరిలో తీవ్రంగా ఉంటుంది. తక్కువ ఉండేవాళ్ళు ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. తీవ్రంగా ఉండేవాళ్ళు ప్రొఫౌండ్ రిటార్డేషన్ అంటారు, మానసిక బుద్ధిమాన్యం అంటారు. వాళ్ళకు మాత్రం ఎప్పటికీ ఒకరి సపోర్టు ఉండాల్సింది వస్తుంది. క్లినికల్ ఫీచర్స్, డయాగ్నోసిస్ అంటే లక్షణాలు ఎట్లుంటాయి అనేది. ఇనిషియల్ సైన్స్ ప్రారంభంలో ఎట్ట తెలుస్తుంది? బేబీ అన్రెస్పాన్సివ్ టు పీపుల్, జనాలకు పలకదు బేబీ, వాళ్ళ పేరు పెట్టి పిలిచినా కానీ పలకదు బేబీ. ఇంకా వచ్చేసి చైల్డ్ ఫోకసింగ్, ఒకే ఆబ్జెక్ట్స్ మీద ఫోకస్ ఉంటుంది వాళ్ళది బేబీ వాళ్ళకు. ఇంకా వచ్చేసి పిల్లలు అంటే ఎట్లుంటారు? బబ్లింగ్, కబుర్లు చెప్తా ఉంటారు. కబుర్లు చెప్పే పిల్లలు ఇమ్మీడియట్గా సైలెంట్ అయిపోతారు. సోషల్ లైఫ్ నుండి దూరంగా జరుగుతారు, ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి చూస్తారు. ఇంకా ఏమైనా లక్షణాలు ఉంటాయిరా అంటే చైల్డ్ డజ్ నాట్ బబుల్, కబుర్లు చెప్పదు. 1 ఇయర్ లోపు బేబీలు ఎట్లుంటాయిరా అంటే బాగా మంచిగా మాట్లాడాలని ట్రై చేస్తుంటాయి, మనల్ని అర్థం చేసుకోవాలని చూస్తాయి, మనకేమన్నా చెప్పడానికి చూస్తాయి, మనతో ఇంటరాక్షన్ బాగుంటాయి పబ్లిక్తో. ఇవన్నీ ఉండవు అనమాట. డజ్ నాట్ స్పీక్ 1 word 16 months. 16 months లోపు ఒక్క పదం కూడా పలకలేకపోతే
ఆటిజం ఉన్నట్టు సస్పెక్ట్ చేయాలా. 2 ఏళ్ల లోపు 2 పదాలు ఉండే వాక్యం కంప్లీట్ చేయలేకపోతే అప్పుడు ఆటిజం ఉందా లేదా అనేది సస్పెక్ట్ చేయాలా. బేబీ డస్ నాట్ రెస్పాండ్ టు నేమ్, ఆ బేబీ పేరు పిలిచే పలకదనమాట. నన్ను కాదులే అనుకుంటుంది కదా, ఆడ ఏం ఫీలింగ్ ఉండదు, ఎక్స్ప్రెసివ్ ఉండదు, అందుకు కాబట్టి పలకదు. బేబీ మాట్లాడేటప్పుడు కళ్ళు పెట్టి చూసి మాట్లాడదు అనమాట. ఇంకా లాంగ్వేజ్ సరిగ్గా ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు, బొమ్మలతో ఆట ఆడుకునే పరిస్థితి ఉండదు, ఏ బొమ్మలు ఎట్లా ఆట ఆడుకోవాలనేది కూడా తెలియదు. ఇంకా డస్ నాట్ స్మైల్, నవ్వదు. ఇంకా వచ్చేసి మనం ఏం చెప్తే అదే పలుకుతుంది బేబీ. ఇంకా స్క్రీన్ మీద ఇమేజెస్ చూడొచ్చు, టోడ్లర్స్ ఎట్టుంటారు, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎట్టుంటారు, ఇంకా వచ్చేసి అడల్ట్ ఎట్టుంటారు అనేది చూడొచ్చు అనమాట. అది ఎట్లా అంటే టోడ్లర్స్ అంటే ఎవరు, జోగాడేవాళ్ళు నడిచేవాళ్ళు. ఎట్టుంటారంటే వీళ్ళు మనం ఏం చెప్తే అదే చెప్తారు. వాళ్ళు మన పేరు పెట్టి పిలిచినామంటే పలకరు, ఆడుకునేందుకు ఇష్టపడరు, ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఇంకా స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎట్టుంటారు, బడిపోయే పిల్లలు చాలా తక్కువ మాట్లాడతారు, కొంచెమే మాట్లాడతారు. ఇంకొచ్చేసి ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు, వాళ్ళకి ఏం కావాలా ఏమనేది చెప్పరు అనమాట. ఇంకా అడల్సెంట్ ఎట్టుంటారు, ఐ కాంటాక్ట్ ఉండదు, మనం మాట్లాడేటప్పుడు కళ్ళు పెట్టి చూడరు అనమాట, ఇతరుల భావాలను గ్రహించలేరు. సోషల్ రూల్స్ తెలియవు, టైంకి అన్నం తినాలా, ట్రాఫిక్ రూల్స్ తెలియవు, క్యూ ఉండాలా, జనాల లైఫ్ ఎట్టుంది, ఇట్లాంటివన్నీ ఏం అర్థం కావు అనమాట వాళ్ళకు. అడల్సెంట్ ఎట్లా టోడ్లర్స్లో ఎట్లుంటుంది, స్కూల్ ఏజ్ చిల్డ్రన్లో ఎట్లుంటుంది, అడల్ట్లో ఎట్లుంటుంది అనేది సిమ్టమ్స్ అనమాట ఆటిజంలో. ఇంకా వచ్చేసి ఆటిజం ఉండే వాళ్ళలో ఏం చూడాలా, ఏం గమనించాలా. ఫస్ట్ ఏం చూడాలా, ఐక్యూ చూడాలా. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అనమాట. దాదాపుగా 70 లోపు ఉంటుంది, బిలో 70 ఉంటుంది. మామూలుగా నార్మల్ పీపుల్ ఎట్లుంటుంది అంటే 90 to 110 ఉంటుంది ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది. ఇంకా ఆటిజం ఉండే పిల్లలలో ఏమవుతుంది, కొందరిలో 20% హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, వినికిడి సరిగ్గా ఉండదు. కొందరిలో 25% ఆటిజం ఉండే వాళ్ళలో మూడ్ చేస్తూ ఉంటుంది, ఎపిలెప్సీ. ఇంకా కొందరిలో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, స్క్వింట్ అంటే దృష్టి దోషాలు ఉంటాయి, ఇంకా స్క్వింట్ మెల్లకన్ను ఉంటుంది. ఇంకా ఆటిజం ఉండే వాళ్ళలో ఏమేమి ఎగ్జామిన్ చేయాలా, న్యూరో డెవలప్మెంట్ అనేది అంచనా వేయాలా, కాగ్నిటివ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్టుంది అనేది అంచనా వేయాలా, లాంగ్వేజ్ ఎబిలిటీస్ మాట్లాడగలిగే శక్తిని అంచనా వేయాలా, ఆడియాలజికల్ టెస్ట్ వినికిడి అనేది చూడాలా, నెక్స్ట్ స్పీచ్ అసెస్మెంట్ మాట్లాడేది ఎట్లా మాట్లాడతారు అనేది అంచనా వేయాలా. ఇంకా అంతేకాకుండా ఈ బేబీ ఆటిజం ఉంది అని చెప్పే ముందు ఒకసారి సైకియాట్రిస్ట్కి కూడా చూపించాలన్నమాట. ఇంకా అంతేకాకుండా హెల్లర్స్ డిసీజు, రెడ్ సిండ్రోమ్ ఇది ఫీమేల్స్లో వస్తుంది, ఆటిజం యాక్చువల్గా మేల్స్లో వస్తుంది. మేల్స్లో అంటే 3 మగవాళ్ళకి వచ్చే 1 ఆడవాళ్ళకి వస్తుంది అనమాట ఆటిజం అనేది. ఈ రెడ్ సిండ్రోమ్ అనేది ఫ్రాజిల్ ఎక్స్ సిండ్రోమ్, ఇది ఫీమేల్స్లో వస్తుంది. ఇంకా వచ్చేసి ఆస్పర్జర్ సిండ్రోమ్, ఈ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇంకా వచ్చేసి ట్రీట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్ అనమాట, ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా 15 రోజులకు ఒకసారి ఇంప్రూవ్మెంట్ అనేది అసెస్ చేయాల్సి వస్తుంది, అంచనా వేయాల్సి వస్తుంది. ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషల్ బిహేవియర్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఐ కాంటాక్ట్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఐక్యూ లెవెల్, అండ్ ఇంక్రీజ్ ఎబిలిటీ టు లైవ్ ఇండిపెండెంట్లీ, సొంతంగా నివసించగలుగుతారా లేదా అనేది చూడాలా. డెవలప్మెంటల్ ప్రోగ్రెస్ అనేది చూసుకోవాలా. ఇంకా వచ్చేసి సమ్ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు డెవలప్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్, అన్నీ కొందరు మైల్డ్గా ఉండేవాళ్ళు అన్నీ నార్మల్గానే ఉంటారు, ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కానీ ప్రొఫౌండ్ రిటార్డెడ్, తీవ్రంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎప్పటికీ లైఫ్లో ఓ మంచి సపోర్ట్ ఉండాల్సింది వస్తుంది. ఇంకా వచ్చేసి బేబీకి ఏం చేయాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెర్బల్, నాన్ వెర్బల్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ని పెట్టి నేర్పియాల. ఇంకా వచ్చేసి నేర్చుకోవడం, సమస్యల పరిష్కారం దాంట్ కోసం బేబీని ఇబ్బంది పెట్టకుండా నేర్పాలి మనం. ఇంకా బిహేవియరల్ మేనేజ్మెంట్ అంటే బేబీ ఏదైనా మంచి పనులు వాళ్ళ సొప్తాలు వాళ్ళు వేసుకోవడం, వాళ్ళు ఫుడ్ కావాలని అడగడం, వాళ్ళు తినడం, ఇట్లాంటి చేసినప్పుడు ఏం చేయాలా, చిన్న గిఫ్ట్లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి.
రివార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. ఇంకా వచ్చేసి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫీడింగ్ ఎటుంది, టాయిలెటింగు, డ్రెస్సింగు, హైజీను, హెయిర్ కేరు, స్లీపింగు, వీటి పట్ల మనం కేర్ తీసుకోవాలి ఆర్టిస్టిక్ బేబీల పట్ల. ఇంకా ట్రీట్మెంట్ ఏంది, దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ మెడిసిన్ ఫార్ ఆటిజం అని చెప్తారు. యూజువల్లీ ద ఇల్నెస్ రెస్పాండ్స్ టు వెల్ టు హోమియోపతిక్ మెడిసిన్ మేనేజ్మెంట్ ప్రిస్క్రైబ్డ్ బేస్డ్ ఆన్ పెక్యులియారిటీస్, ప్రెజెంటింగ్ కంప్లైంట్స్, మయాస్మాటిక్ బ్యాక్గ్రౌండ్, ఇంకా సిమ్టమ్ సిమిలారిటీ బేస్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చే ఆటిజం మంచిగా ఆటిజం తగ్గుతుంది. తీవ్రత అనేది చాలా మటుకు తగ్గుతుంది, చాలా మందిలో తగ్గుతుంది. ఇక్కడ హోమియోపతిక్ మెడిసిన్స్ కొన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇది డిస్కషన్ ఎందుకు చేస్తున్నాం అంటే యూజీ పీజీ హోమియోపతిక్ స్టూడెంట్స్కు డాక్టర్స్ కోసం మాత్రమే ఈ డిస్కషన్. పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా డాక్టర్ను కలిసే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆటిజంకి. ఇంకా వచ్చేసి ఎక్కువగా ఉపయోగపడే హోమియోపతిక్ మెడిసిన్స్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసి కార్సినోసినం అనేది ఎవరిలో ఇండికేట్, ఇది నోసోడ్ అనమాట, మెడిసిన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ డిసీజ్ పార్ట్. ఇంకా వచ్చేసి నిమోనియా, మమ్స్, అడినాయిడ్స్, టైఫాయిడ్, వీటి క్రానిక్ ఎఫెక్ట్స్ ఉండే బేబీల్లో ఆటిజం వచ్చిందిరా అంటే, వీటి ఎఫెక్ట్ ఉండే బేబీల్లో ఆటిజం ఉందిరా అంటే వాళ్ళకు ఈ మెడిసిన్ అనేది ఇండికేట్ అవుతుంది, కార్సినోసినం అనే మెడిసిన్ ఇండికేట్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సరు, టీబీ, ట్యూబర్కులోసిస్ ఉండే బేబీలకు ఆటిజం ఉందిరా అంటే ఈ మెడిసిన్ కార్సినోసినం ఇండికేట్ అవుతుంది. అంతేకాకుండా ఎలిమెంట్స్ ఆఫ్టర్ వ్యాక్సిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండే బేబీల్లో ఆటిజం వచ్చిందంటే వాళ్ళకు ఇండికేట్ అవుతుంది. ఇంకా వచ్చేసి వీళ్ళు ఆటిజం బేబీలు ఎట్టుంటారు, కార్సినోసినం ఇండికేట్ అయ్యే వాళ్ళు ఎంజాయ్స్ థండర్ స్టార్మ్, ఊరుములు, మెరుపులు, పిడుగులు పడితే వాళ్ళకి ఆనందం అనమాట. అట్లా మెడోరినం అనేది ఇది ఎట్టుంటారు అంటే ఓవర్ సెన్సిటివ్ టు రిప్రిమాండ్స్. ఎవరన్నా మందలిచ్చినారనుకో, తల్లి కానీ పక్కన వాళ్ళు కానీ ఎవరన్నా మందలిచ్చినారనుకో చాలా బాధపడతారు వీళ్ళు, మెడోరినం అనే మెడిసిన్. ఇంకా వచ్చేసి మెడోరినం బేబీ ఎట్టుంటుందిరా అంటే కాళ్ళు సొట్టలు, ర్యాచెటిక్, సార్టు, డ్వార్ఫిజం అంటారు, మరుగుజ్జుతనం, పొట్టిగా ఉంటారు, మరుగుజ్జుతనం ఉండే బేబీల్లో ఉండే ఆటిజానికి ఈ మెడిసిన్ మెడోరినం బాగా పనిచేస్తుంది. డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి, వీక్ మెమరీ, వాళ్ళకి పేర్లు కూడా గుర్తుండవు, వీళ్ళల్లో మెడోరినం అనే మెడిసిన్ ఇండికేట్ అవుతుంది. బెరైటా కార్బోనిజం, ఆటిజం విత్ ప్రొఫౌండ్ రిటార్డేషన్ అంటారు, అంటే చాలా తీవ్రమైన ఆటిజానికి బెరైటా కార్బ్ అనేది పనిచేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇన్వాలంటరీ లాఫింగ్, వాళ్ళంతటా వాళ్ళే నవ్వుకుంటుంటారు, బెరైటా కార్బ్ బేబీ ఈడియోటిక్ అంటారు. ఇంకొచ్చేసి కాలికేరియా కార్బ్ బేబీ ఎట్లుంటుంది, బాగా చూసేదాన్ని బాగుంటుంది, పెయిర్, ఫ్యాటీ, ఫ్లాబీ అని చెప్తారు. ఎక్వలాలియా మనం ఏం చెప్తే అదే రిపీటెడ్గా చెప్తుంది. కాకపోతే బేబీ ఏం చేస్తుంది అంటే క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్, మట్టి, పలపాలు, శుద్ధ ఇది తింటుంది, ఎగ్స్ డిజైర్ ఉంటుంది బేబీకి. ఇంకా వచ్చేసి నాట్రోమర్ అంటే సోడియం క్లోరైడ్, సాల్ట్ టాక్సిసిటీ, క్లోరోసిస్, అనిమియా, ఇవన్నీ వస్తాయి. నాట్రోమర్ బేబీ ఎట్లుంటుంది, గ్రేట్ ఎమాసియేషన్ అనమాట. ఇంకా వచ్చేసి ప్రెగ్నెన్సీలో మదర్ డిప్రెసివ్గా ఉంటే పుట్టే బేబీల్లో ఆటిజం వచ్చిందంటే నాట్రోమర్ ఇండికేట్ అవుతుంది. ఇంకా వచ్చేసి ఓపియం, స్పాజమ్ టు అప్రోచ్ స్ట్రేంజర్స్, ఫ్రైట్ ఆఫ్ మదర్, తల్లికి భయపడుతుంది, కొత్త వాళ్ళు ఎవరన్నా దగ్గరకు వచ్చి బేబీ స్పాజమ్స్ వచ్చాయి. ఇంకా వచ్చేసి పికింగ్ బెడ్ క్లోత్స్, బట్టలు కానీ చిందర చేసి పడేస్తుంటుంది ఇంట్లో. ఏది ఆటిజం ఉండే బేబీ బట్టలు చిందర చేస్తా అటుందిరా అంటే ఓపియం అనే మెడిసిన్ ఇండికేట్ అవుతుంది. ఓపియం అనే మెడిసిన్ ఏ మెడిసిన్కు రెస్పాండ్ కాకపోయినా, ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోయినా ఓపియం మెడిసిన్ ఇచ్చాం. ఇంకా వచ్చేసి స్ట్రామోనియం అంటే కన్వల్సన్స్ విత్ కాన్షియస్నెస్, ఫిక్స్ వస్తాయి, కాన్షియస్గా ఉంటుంది బేబీ. డెలీరియం అంటే వాళ్ళు కొనుక్కుంటుంటారు లోపల వాళ్ళే ఏదో మాట్లాడుకుంటుంటారు. ట్యామరింగ్, నత్తి ఉంటుంది, డిజైర్ లైట్ ఉండాలా అనుకుంటారు. స్ట్రామోనియం అనే మెడిసిన్ ఇండికేట్ అవుతుంది ఈ ఆటిజం బేబీలో. ఐఎస్యామస్ నైగర్ బేబీ ఇరిటబుల్గా ఉంటుంది, కన్వల్సన్స్ వితౌట్ కాన్షియస్నెస్ ఉండదు, కానీ లాషివస్ మేనియా, బట్టలు ఇప్పి తిరుగుతూ ఉంటుంది బేబీ. స్లీప్లెస్నెస్, ఇన్వాలంటరీ స్టూల్స్, యూరిన్, నిద్ర సరిగా పట్టదు, మోషను, యూరిన్ అనేది ఇన్వాలంటరీగా ఉంటుంది. ఇవి అన్నమాట మెడిసిన్స్. ఇంకా మీ పిల్లలకి ఎవరికైనా ఆటిజం ట్రీట్మెంట్ కావాలనుకునే వాళ్ళు
మా క్లినిక్ నందు సంప్రదించండి. అత్యుత్తమ ప్రమాణాలతో ఎటువంటి దుష్ప్రభావాలు లేని వైద్యం మా క్లినిక్ నందు అందుబాటులో ఉంది. ఇంకా వచ్చేసి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద తెలిపిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. మా దగ్గర ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. అడ్రస్ వచ్చేసి సేఫ్ ప్యూర్ హోమియో క్లినిక్, జనరల్ అండ్ చిల్డ్రన్ క్లినిక్, శ్రీనివాస్ కాలనీ వెస్ట్, సంజీవ రెడ్డి నగర్, హైదరాబాద్. నేను అప్లోడ్ చేసే వీడియోలు వ్యూయర్స్కి, లైక్ చేసే వాళ్ళకు, షేర్ చేసే వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్ యూ. ఇక ముందు కూడా నేను మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తా. నన్ను, నా క్లినిక్ను, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.